ఈ బైబిల్ క్లాస్ వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు. మనందరి క్షేమం కొరకు దేవుడు సూర్యరశ్మిని, గాలిని, వాతావరణాన్ని, ఈ సమస్తాన్ని దయచేస్తున్నాడు. మనం భౌతికంగా క్షేమంగా ఉండటానికి ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా మంచి ప్రభుత్వాలు అయితే చాలా వనరులు సమకూరుస్తారు. మనం ఆత్మీయంగా బ్రతకడానికి క్రీస్తునందు అనే వాతావరణాన్ని దేవుడు మనకు దయచేశాడు. అలాగే మనం ఆత్మీయంగా బ్రతకడానికి కొంతమంది సహోదరులు ఇలాంటి బైబిల్ క్లాసులు ఏర్పాటు చేసి మనందరికీ వాక్యం అందేటట్టుగా చేస్తారు. ఇది చిన్న విషయం కాదండి. ఇది దైవికమైన మనసు అండి. కొన్ని చోట్ల సంఘాలే ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తారు, కొన్ని చోట్ల వ్యక్తులు జరిగిస్తారండి. మొన్న మాకు ఏలూరులో ఓ మీటింగ్ జరిగిందండి. దగ్గర ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుందండి. అది ఖర్చు పెట్టుకుంటుంటే బాగుంటుంది కదా, మనకు గోల్డెన్ డబ్బులు ఉంటాయి కదా, బ్యాంకులో అమౌంట్ ఉంటుంది కదా, ఏం చేసుకుంటాం, తగలేసుకుంటామండి బ్యాంకులో డబ్బులు వేసుకొని. నేను ఏమంటానంటే చర్చిలో ఎవరైనా డబ్బులు ఖర్చు పడిపోతే మీ సమాధుల కోసం ఉంచుకున్నారా అంటానండి నేను. చర్చిలో డబ్బులు సువార్త ఖర్చు పెట్టండి, మీ సమాధులకు కాదు. అలాగండి. కాబట్టి సంఘం ఏర్పడితే సంఘం అనేక మందికి వాక్యం వినిపించడానికి, నేర్పించడానికి అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారండి. అలాగే ఆ దైవ మనసున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను కొంతమందిని ఆత్మీయంగా బ్రతికేట్టుగా నేను ప్రేరేపిస్తాను, నేను కొంతమందికి వాక్యం నేర్పిస్తాను, ఆ భావంతో చేస్తారండి. అంచేత ఈ సమయంలో మన సహోదరులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ మీటింగ్కి వస్తారో వాళ్ళందరూ ఆత్మీయంగా మేలు పొందాలని కోరుకున్నారు. పోయిన సంవత్సరం మనం కొండ మీద ప్రసంగం చదివామండి. అదే సమర్పణ గారి పెద్దన్నయ్య గారు, అంటే ఆయన రోజంతా కూర్చోలేరటండి. అంటే ఉదయం కూర్చుని వెళ్ళిపోదాంలే, కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం అనుకున్నాడటండి. కానీ ఆయనకి కాస్త నచ్చిందండి. యేసుప్రభు ప్రసంగం ఎవరికి నచ్చదండి, లాగిందండి. రోజంతా ఉండిపోయారండి. ఆయన ఆ మాట చెప్పారండి. అలాగా అంచేత అందరికీ మేలు చేయాలి, అందరినీ ఆత్మీయంగా పెంచాలి, బలపరచాలి, బ్రతికించాలి అనేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారండి. వాళ్ళకి లాభం ఏంటండి? ఇలా చేయటం వల్ల వాళ్ళకి లాభం ఏంటండి? దేవుని యొక్క దీవెనలండి. నష్టం ఏంటండి? నష్టమేం లేదండి. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు నష్టం కాదండి. ఒకవేళ వాళ్ళు ఒక 50,000 ఖర్చు పెట్టారనుకోండి, ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, అదేమవుతుందండి? 1,00,000 రూపాయలు. నాకు ఎవరన్నా మాట చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏమవుతుంది? 1,00,000 రూపాయలు 10 లక్షలు అవుద్దటండి. ఏమవుతుందండి 1,00,000 రూపాయలు? అక్కడ అకౌంట్లో పడుతుందండి. బాప్తిసం పొందిన రోజున ప్రతి క్రైస్తవుడికి పరలోకంలో ఒక అకౌంట్ ఓపెన్ అవుతుందండి. ఆ అకౌంట్లోకి వెళ్తుందండి. బాప్తిసం పొందిన వాళ్ళకి పరలోకంలో అకౌంట్ ఉండదండి, భూమి మీద అకౌంట్ ఉంటుందండి. బాప్తిసం పొందిన వాళ్ళకి పరలోకంలోనూ అకౌంట్ ఉంటుంది, భూమి మీద అకౌంట్ ఉంటుందండి. మనం చేసే ప్రతి సత్క్రియ ఆ అకౌంట్లో ఏమంటే డిపాజిట్ అవుతుందండి. అలాగండి. అంచేత ఆ కుటుంబాన్ని దీవించాలని మనం కోరుకుందామండి. ఓకే, సహోదరులు నా ఇంట్రడక్షన్ చెప్పేశారండి. నేను అనుకున్నాను చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు ఈయన అనుకున్నానండి. ఓకే, మీలో ఎవరైనా ఇతరులను హింసించే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉంటే వాళ్ళు చెయ్యొద్దండి. నేను ఇతరులను హింసిస్తున్నాను అన్నవాళ్ళు చెయ్యొద్దండి. నవ్వుతారేటమ్మా? నేను మా కోళ్ళని హింసిస్తున్నాను, నేను మా అత్తగారిని హింసిస్తున్నాను, నేను నా భర్తని హింసిస్తున్నాను, నేను నా భార్యని హింసిస్తున్నాను, నేను నా పిల్లల్ని హింసిస్తున్నాను, నేను మా సంఘాన్ని హింసిస్తున్నాను, నేను మా సువార్తని హింసిస్తున్నాను, నేను మా సబార్డినేట్స్ని హింసిస్తున్నాను, నేను మా ఆఫీసర్ని హింసిస్తున్నాను, నేను మా పక్కోళ్ళని హింసిస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒక్కడనే
నేను మా అమ్మాయి అన్నారు అంతేనండి. అమ్మ మీరెవరు హింసిస్తున్నారమ్మా? ఆ ఒక్కదే ఎత్తిందని చెప్పి మీరు వెనక చూడలేదు ఏమండి? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. మీకు తెలియట్లేదండి. అక్కడ చెయ్యొద్దారండి. ఓకే, అంటే యాక్చువల్గా ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పరండి. మీరు ఎవరిని హింసిస్తున్నారో చేయమంటే జోసఫ్ గారు ఎత్తారండి, ఎత్తలేదండి. ఓకే, రెండో ప్రశ్న ఏమిటంటే హింసించబడుతున్న వాళ్ళు చేయొద్దండి. నేను హింసించబడుతున్నాను, నేను నేను నొప్పించబడుతున్నాను, నేను బాధించబడుతున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. అబ్బా అంటే దీనికి లేరు దానికి లేరు, మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు మిమ్మల్ని అబద్ధికులు అనుకోవాలి. మీరు దానికన్నా చేయెత్తాలి, దీనికన్నా చేయెత్తాలి. దీనికి అందరూ ఎత్తాలండి. ఎవరన్నా పడుతున్న వాళ్ళు చేయెత్తనంటే అందరూ ఎత్తాలండి. అంటే లేదు మీకు ప్రశ్న అర్థమై ఉండకపోవచ్చు, లేకపోతే మీరు మీటింగ్కి రాకపోయి ఉండొచ్చు. అంతేనండి. అంటే మనం కొంచెం ప్లెయిన్గా ఉందాం, కొంచెం యాక్టివ్గా ఉందాం, రియల్గా ఉందాం. నేను హింసించబడుతున్నాను, మా అత్తగారు నన్ను హింసిస్తుంది అన్నవాళ్ళు చేయొద్దండి. నా భార్య నన్ను హింసిస్తుంది అన్నవాళ్ళు చేయొద్దండి. నా భర్త నన్ను హింసిస్తున్నాడు అన్నవాళ్ళు చేయొద్దండి. మా తల్లిదండ్రులు మమ్మల్ని హింస పెడుతున్నారు, మా టీచర్స్ మమ్మల్ని హింస పెడుతున్నారు, మా సువార్తులు మమ్మల్ని హింసిస్తున్నారు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇలా కుదరదు. ఇలాగా ఎత్తనంటే ఇలాగా నిన్ను ఎవరు హింసించారు చెప్పు. ఎక్కువ తినమని అమ్మ హింసిస్తున్నాను నేను, అవునా కదా చెప్పు. చెప్పు. మీ కాలేజీ యాజమాన్యం ట్రైన్కి రమ్మంటున్నారు. నీట్గా ఉండడం మంచిదే, అది హింస కాదు. ఇన్షర్ట్ చేయడం మంచిదే, అది హింస కాదు. చెప్పండి. క్రమశిక్షణ పాటించమంటాం హింస కాదు. ఇంకోటి చెప్పండి. కూర్చో. అంటే మీరు ఎవరన్నా మాట్లాడితే ఈ పాఠం మీ హృదయంలోకి వెళ్తుంది. మీరు మాట్లాడుకుంటుంటే నువ్వేం ప్రశ్నించొద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు మాకు అన్నట్టు ఉందా నాకు అది. అంతేనండి. మనందరికీ ఏం అలవాటు అయిందంటే వచ్చి కూర్చుంటాం, వెళ్ళిపోవటం, భోజనం చేయటం, వెళ్ళిపోవటం అలవాటు అయిందండి. అంటే కొంచెం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. ఈ భూమి మీద ప్రతి మనిషి మరొకరిని హింసిస్తారు. మీరు ఎవరిని హింసిస్తున్నారో చెప్పండి. అండి అయ్యా, అమ్మాయిని హింసించట్లేదా? అమ్మాయిని తప్ప. నేను మాట అంటానండి ఎప్పుడూను, నేను ఎవరిని మోసం చేయలేదు, మా ఆవిడ తప్ప అంటానండి. అందరు నవ్వుతాను. ఆమె మీరు నన్ను ఎప్పుడో మోసం చేశారండి అంటదా, వెనకాల కూర్చొని చూస్తూ ఉంటుంది. మీరు ఎవరిని హింసించట్లేదు. పిల్లలు కూడా, పక్కళ్ళు కూడా, సంఘాన్ని కూడా. మీరు హింసించబడుతున్నారా? కూర్చొని పిల్లలు. ఓకే, ప్రతి మనిషి ఒక మనిషిని హింసిస్తాడు. ప్రతి మనిషి 10 మంది చేత హింసించబడతాడు. అది సహజం అండి, అది జరుగుతుంది. ఒకవేళ మనం గమనించకపోవచ్చు. గమనించిన వాళ్ళు ఏమో వర్రీ అయిపోతూ ఉంటారు, గమనించిన వాళ్ళు మామూలుగా ఉంటారు. అంటే ఈయన గమనించిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు నాకండి. ప్రతి ఒక్కరూ హింసించబడుతున్నారండి, ప్రతి ఒక్కరూ హింసిస్తున్నారండి. ఓకే, బైబిల్లో అలాంటి సబ్జెక్ట్ ఉందండి. అంటే చాలా చాలా సంఘటనలు ఉన్నాయి. అయితే నేను ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నానండి. ఆ సంఘటన ఏంటంటే, సౌలు దావీదును బాగా హింస పెట్టాడు.
అందుకే దీనికి ఏం హెడ్డింగ్ పెట్టామంటే సౌలు చేత తరుమబడిన దావీదు అన్నాం. అంటే దావీదు సౌలు చేత తరుమబడ్డాడు. ఇప్పుడు తరుమబడట్లేదు, అయిపోయింది, ఇది పాస్ట్ టెన్స్, ఇప్పుడు జరిగిపోయిన సంగతి. దావీదు సౌలు చేత తరుమబడ్డాడు. అది నేను హెడ్డింగ్గా పెట్టానండి. దీనికి సంబంధించి ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పాఠాన్ని మొదటి సమూయేలు గ్రంథాన్ని నుంచి నేను చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథాన్ని నుంచి, మొదటి సమూయేలు 19వ అధ్యాయం నుండి 30 లేకపోతే 27 అధ్యాయం వరకు నేను చెప్తాను. 19 నుండి 27 వరకు సౌలు దావీదును తరమటం రాయబడింది. మొదట ఇప్పుడు సమూయేలు గ్రంథం ఉంది. సమూయేలు గ్రంథం ఉంది. మొదటి 4 అధ్యాయంలో ఎవరి చరిత్ర ఉందండి? ఏలీ చరిత్ర ఉందండి. ఏలీ చరిత్ర 1 నుంచి 25 వరకు. హలో మాస్టారు, మాట్లాడకండి. 1 నుంచి 25 అధ్యాయం వరకు ఎవరి చరిత్ర ఉందండి? ఈ ప్రక్కలు చెప్పండి. సమూయేలు చరిత్ర ఉంటుందండి. సమూయేలు చరిత్ర ఉంటుంది. తొమ్మిది నుండి 31 వరకు ఈ ప్రక్క చెప్పండి. ఎవరి చరిత్ర ఉంటుందండి? 9 నుండి 31 వరకు ఎవరి చరిత్ర ఉంటుందండి? సౌలు చరిత్ర ఉంటుందండి. 16 అధ్యాయం నుండి ఎవరి చరిత్ర ఉంటుందండి? దావీదు చరిత్ర ఉంటుందండి. మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథం అంతా దావీదు చరిత్రే. మొదటి రాజులు 2 అధ్యాయం వరకు దావీదు చరిత్ర ఉంటుందండి. అలాగనమాట అండి. అంటే మనం బైబిల్ని ఎలా చదవాలండి, ఇలాగ అర్థం చేసుకోవాలండి. బైబిల్ ఎలాగ అర్థం చేసుకోవాలండి. మనకేమైందంటే బైబిల్ చదువుదామని మొదలుపెట్టి జనవరిలో మొదలుపెట్టి ఏదో 4 అధ్యాయాలు చదివేసి 5వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అది అర్థం కావట్లేదు అని మానేసామండి. పోనీ ఏదో ఆదికాండం గట్టెక్కేస్తే నిర్గమాకాండంలో ఆ ఆజ్ఞలు నాకు అర్థం కావట్లేదు అంటే మానేసామండి. పోనీ ఆదికాండం నిర్గమాకాండం చదివిన తర్వాత లేవీకాండం వచ్చిన తర్వాత ఆ బలులు ఆ అర్పణలు నాకు అర్థం కావట్లేదు మానేసామండి. అలాగా బైబిల్ని ఎవరు కంప్లీట్ చేయలేదండి. మనకు అర్థం కాదని విడిచిపెట్టేశారండి. మీలో బైబిల్ 10 సార్లు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారమ్మా. 8 సార్లు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 8 సార్లు, 5 సార్లు, వెరీ గుడ్. 3 సార్లు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారు సార్. 2 సార్లు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారమ్మా. 1 సారి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారండి. అసలు ఎప్పుడు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అది చూడండి. అబద్ధికులు కదండి, మోసగాళ్ళు కదండి, దేనికి ఎత్తలేదండి. నేను ఎప్పుడు చదవలేదన్న వాళ్ళు ఇప్పుడు చేయెత్తాలండి. చేయెత్తలేదండి, అబద్ధం అండి. అది ప్లెయిన్గా ఉందామండి, అంతేనండి, ప్లెయిన్గా ఉందామండి. ఓకే.
చదివేటప్పుడు ఇలా చదవాలన్నమాట అండి. మాకెందుకు అటు పూర్వం ఎలా ఉండేదంటే, మాకు అక్కర్లేదు, మా పాస్టర్ గారు చదువుతాడు, ఆయన వచ్చి ఆయన నేర్చుకుని ఆయన 4 మాటలు చెప్తాడు అని పాస్టర్ గారి మీద పెట్టేశామండి. ఆ పాస్టర్ గారు పరలోకానికి వెళ్తాడు. మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటే మనం కూడా పరలోకానికి వెళ్తాం. అందుకు ఒక ఒక ఉద్యమంలాగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఎవరో చదువుతారు, ఎవరో నేర్చుకుంటారు, ఎవరో చెప్తారు అని అని కంప్లీట్గా ఎవరి మీద ఆధారపడిపోకుండా మనంతటా మనం బైబిల్ చదువుకుందాం, ఇలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఇవి చదువుతున్నాం అనమాట అండి. ఈ భాగాన్ని చదువుతున్నామండి. ఓకే, మనం 2 క్యారెక్టర్స్ చూస్తున్నాం. ఒకటి సౌలు క్యారెక్టరు, 2 దావీదు క్యారెక్టర్. సౌలు అనే మాటకు అర్థం ఏంటండి? సౌలు అనే మాటకు అర్థం ఏంటి? సౌలు మీరు ఎవరు బైబిల్లో రాసుకోలేదు? మీ బైబిల్లో రాసుకోలేదండి? సౌలు అవును, అడగబడినవాడు. దేవుని వలన అడుగబడినవాడు. దేవుని వలన అడుగబడినవాడు. థ్యాంక్స్ అండి బ్రదర్. రాసుకున్నావు నువ్వు శ్రీను? మరే బైబిల్ తెరవకుండా కూర్చున్నామండి. మరి మీరు రాసుకున్నారండి? మరి బైబిల్ తెరవాలి కదండి. తెరవండి, ముయ్యకండి, బైబిల్ తెరుస్తుంచండి. మన దగ్గర మనకు సంబంధించి తెలుగు బైబిల్ నిఘంటు ఉంటుందండి. ప్రతి ఇంట్లోనూ ఆ నిఘంటు ఉండాలండి. అంటే ఇంగ్లీష్ నేర్చుకున్న పిల్లలకి ఎలాగైతే ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటుందో అలాగే బైబిల్ నేర్చుకునే వాళ్ళకి అందరికీ బైబిల్ డిక్షనరీ ఉండాలండి. బైబిల్ డిక్షనరీలో నాకు తెలియదండి, ఆ బైబిల్ డిక్షనరీ చూశానండి. అలాగా అప్పుడు సౌలు సంబంధించి ఆయన గోత్రం బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రం అంటే 12 గోత్రాల్లో ఆఖరిది బెన్యామీను. రాహేలు కొడుకు, రాహేలు 2వ కొడుకు. సౌలు యొక్క తండ్రి పేరు కీషు. భార్య పేరు అహీనోయము. ఆయన కుమారులు యోనాతాను, ఇష్వి, మిల్కీషువా. అంటే మనకి ఎక్కువ ఈ 3 పేర్లే కనపడతాయి. అయితే అబీనాదాబు అని ఇంకొక ఆయన ఉన్నాడండి. అబీనాదాబు ఇష్బోషెతు. అంటే సౌలు చనిపోయిన తర్వాత ఈయన 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలుని. ఇష్బోషెతు కుమార్తెలు మేరబు, 2వ అమ్మాయి పేరు మేకాలు. అప్పుడు ఈయన చరిత్ర బైబిల్లో, ఈయన చరిత్ర
ఈయన చరిత్ర మొదటి సమూయేలు ఇంతకుముందు రాసుకున్నాం, అయినా సరే మొదటి సమూయేలు 9వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం 1వ వచనం నుండి 31వ అధ్యాయం వరకు బైబిల్లో ఆయన చరిత్ర ఉంటుందండి. సౌలు చరిత్ర ఉంటుందండి. ఆయన ఇశ్రాయేలు మొదటి రాజు. ఆయన ఇశ్రాయేల్ని పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 70 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఇశ్రాయేలీయుల మొదటి రాజు పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. ఇది ఏమన్నట్టుంటే పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. మొదటి సమూయేలు గ్రంథం ఒక చిన్న పుస్తకం ఒకటి ఉందండి, మరి మీ దగ్గర ఉందో లేదో తెలియదు. ఆ పుస్తకంలో ఇంచుమించు ఈ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. మొదటి సమూయేలు, రెండో సమూయేలు కలిసి అంత పుస్తకం ఒకటి ఉంది. అది మీ దగ్గర ఉన్న మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అయితే ఎందుకు నాకు అని చెప్పి అనుకోకండి. ఇది అవసరం. ఇది తెలిస్తే మనం విశ్వాసంగా బ్రతుకుతున్నాం. ఇవి తెలియకపోతే మన విశ్వాసం బలహీనంగా ఉంటుంది. హేతు అడిగే వారికి సమాధానం చెప్పలేం. అలాగే దావీదుని గురించి కూడా కొన్ని మాటలు రాసుకుందామండి. దావీదుని గురించి కొంత రాసుకుందాం. వాళ్ళు ఇద్దరు అంటే క్యారెక్టర్స్ అయ్యి కాబట్టి దావీదుని గురించి కూడా రాసుకుందాం. దావీదు అనే పేరుకి అర్థం దేవుని దానం, ప్రియుడు. దావీదు అనే మాటకి అర్థం ప్రియుడు అని అండి. ఏదో జరిగిందండి. దావీదు అనే మాటకు అర్థం ప్రియుడు అని అర్థం అండి. తండ్రి, యెషయా ప్రవక్త వేరు, యెషయి వేరు. గోత్రం, యోధా గోత్రం. దావీదు గురించి దేవుడు చెప్పిన మాట, దేవుని విషయంలో దేవుని హృదయానుసారి యథార్థవంతుడు, అంటే ఆయన గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఈ మాట ఉంటుందండి, యథార్థవంతుడు అనే మాట ఉంటుందండి. అందరూనేమో దావీదు పాపం చేశాడు అంటారు. దేవుడు ఏమంటాడంటే ఆ ఒక్క విషయంలో తప్ప అంటాడండి. మొదటి రాజులు 15 అధ్యాయంలో ఆ విషయంలో తప్ప, మిగిలిన అన్ని విషయాల్లో యథార్థవంతుడు అంటాడండి. తప్పు చేశాడు, దేవుడు క్షమించేశాడు, ఇంకా తప్పు ఉంటుందండి. అవి తప్పు చేశాడు, దేవుడు క్షమించాడు, ఇంకా తప్పు ఉంటుందండి. అంటే మన మనసులో ఉంది కానీ దేవుని మనసులో లేదు. మనం తప్పులు చేసాం, మనం బాప్తిజం పొందాం, ఇంకా తప్పులు ఉన్నాయా? మరి మన తప్పులు లేనప్పుడు దావీదు తప్పు ఎలాగుంటుంది? మన తప్పులు ఎలాగైతే క్షమించబడ్డాయో దావీదు పాపం కూడా క్షమించబడింది. అప్పుడు పాపాలు క్షమిస్తే దేవుడు ఆ మనిషిని ఎలా ఉంచుతాడండి? పాపం చేసిన వ్యక్తి
పాప క్షమ పొందితే దేవుడు అతను నెల ఎంచుతాడు, నీతిమంతుడిగా ఎంచుతాడు. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటండి? ఎన్నడూ పాపం చేయనివాడు అని అర్థం అండి. మనం ఏం చేస్తున్నామండి? దావీదుని ఆ పాపాత్ములాగా చూస్తామండి. దేవుడైన యెహోవా దావీదును యథార్థవంతుడిగా చూస్తున్నాడండి. ఆయన హృదయానుసారిగా చూస్తున్నాడండి దేవుడు. దావీదు గురించి ఏమన్నా మీకు తెలిసిన మాట ఓ మాట చెప్పండి. మీకు తెలిసిన మాట ఒకటి చెప్పండి దావీదు గురించి. ఏమండి? అంతేనండి. మ్యూజిషియన్ అంటారండి, మ్యూజిషియన్ వేరు, మ్యూజిషియన్ అంటారు కదండి. బాగా వాయిద్యాలు వాయించగలిగినవాడు అండి, చమత్కారంగా వాయించగలిగినవాడు. వెరీ గుడ్ సార్. అలాంటిది ఇంకేదైనా చెప్పండి. గొప్ప రైటర్ అండి ఆయన, ఒక పోయెట్ అండి. ఎన్ని కీర్తనలు రాశాడు దావీదు కీర్తనలో? 50 కీర్తనలో 75 కీర్తనలు ఆయనే రాశాడండి. ఖచ్చితంగా ఆయన పేరు ఉందండి. మిగిలిన కూడా ఆయన రాసి ఉంటాడు, కానీ ఆయన పేరు లేదు కాబట్టి మనం మాట్లాడటలేదండి. మీరు ఎప్పుడైనా చూసారంటే 75 కీర్తనలు ఆయన పేరు మీద ఉన్నాయి, 150 కీర్తనలో. మంచి రైటర్ అండి, మంచి పోయిట్ అండి, ట్యూన్ చేయగలిగినవాడండి. ఆ పాటలే మన కీర్తన గ్రంథంలో ఉన్న కీర్తనలంటికి ట్యూన్స్ ఉన్నాయి, అయితే మనకు తెలియవు అవి. అని చెప్పి మనం చదువుతున్నాం అంతే. పూర్వం అయితే పాత నిబంధనల వాళ్ళు ఆ కీర్తనలు పాడుకునేవారు, క్రీస్తు సంఘస్థులు ఆ కీర్తనలు పాడుకున్నారండి. ఇంకేంటండి ఆయన? అమ్మా ప్రార్థనాపరుడు అండి. రోజుకి ఎన్నిసార్లు చేసేటంటే ప్రార్థన 7 సార్లు చేశాడంట. మనం ఎన్నిసార్లు చేస్తున్నామండి? దావీదంటే మామూలుడు కాదండి, రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడటండి. అంటే చిన్నప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఎప్పుడు పాటలు పాడుకుంటూ దేవుడు స్తుతిస్తూ ఉండేవాడు అనమాట అండి. మీరు ఎంతమందికి పాటలు పాడి దేవుడు స్తుతించే అలవాటు ఎంతమందికి ఉందండి? దానికన్నా చేయొద్దండి దయచేసి. అంతేనండి. ఖాళీ దొరికినప్పుడల్లా పాట పాడుకోవాలండి, ఖాళీ దొరికినప్పుడల్లా దేవుడు స్తుతించాలండి. సమయం దొరికినప్పుడల్లా మీరు మోటార్ సైకిల్ కారు అండి మీది, మోటార్ సైకిల్ మీద వెళ్తే ఏం చేస్తారండి? పాడుకుంటానండి. పాటలు పాడండి. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన తర్వాత యెహోవాను గానాము ఆ పాట పాడుకుంటూ కాలేజీకి వెళ్ళిపోండి. కాలేజీ దగ్గర బండి స్టార్ట్ చేసి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. 50 కిలోమీటర్ల బండి నడుపుతూ ఒకే పాట నుంచి ఏమని వర్ణింపను. ఆ పాట రాసింది మా ఫ్రెండ్ అండి, అతను గోవాలో సువార్త సేవ చేస్తున్నాడండి. ఆయన ఏదో ట్యూన్ చేశాడు, మేమేమో మా మాస్టర్ చేత ట్యూన్ చేయించామండి. ఆవిడ సువార్త కూడా పాడేవాళ్ళం అండి. ఆ పాట పాడుకుంటూ నేను జంగారెడ్డి నుండి 50 కిలోమీటర్ ఏలూరు ఒకే పాట. అలాగండి, మీరు అలా చేయండి. దావీదులాగా అయిపోతారు, దావీదులాగా భక్తిపరులు అయిపోతారు, ఓకే. అంటే మనం అంటే ఇది కనీసం ఇది తెలియాలండి. ప్రతి వ్యక్తి గురించి ఆశ్చర్యపోయి ఆయన చరిత్ర 1 సమూయేలు 16వ అధ్యాయం నుండి 2వ సమూయేలు అంతా, 1 రాజులు 2వ అధ్యాయం 11వ వచనం వరకు మొత్తం 1 సమూయేలు 16 నుంచి 1 రాజులు 2వ అధ్యాయం వరకు దావీదు చరిత్ర ఉంటుందండి. ఓకే. ఇప్పుడు సౌలు దావీదుని తరిమాడు అని చెప్పేసి అన్నాం. అప్పుడు ఎవరు తరుగుతారు? ఏదో కలహం ఉంటే తరుగుతారు. అసలు వీళ్ళిద్దరి మధ్యన కలహం ఏంటి? సౌలు దావీదు కలహమునకు కారణము, సౌలు దావీదుల కలహమునకు కారణము. అమ్మ ఎవరైనా చెప్తారమ్మా ఇద్దరు కలహానికి కారణం? అమ్మా అసూయ
అసూయ కారణం ఏంటండి? ఇక ఈ బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ముందు కూర్చుండి ఇంతే నేను బాధ. ఓకే, అంతే. ఇప్పుడు ఇదేమో ఇశ్రాయేలు రాజ్యం, ఇది ఇశ్రాయేల్ రాజ్యం. వీళ్ళేమో ఫిలిష్తీయులు. ఫిలిష్తీ రాజ్యం. ఎప్పుడు వీళ్ళకి యుద్ధాలు జరిగేవి. అప్పుడు ఈ ఫిలిష్తీయుడు ఒకడు గాతువాడు ఆజానుబాహుడు, 6 మూరలు అట్టండి, 6 మూరలు జానడు అట్టండి ఆయన. వాడు అటు వీళ్ళు యుద్ధానికి వచ్చారు, ఈ ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, అటు ఇశ్రాయేల్ కూడా యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఏమిటంటే యుద్ధమే వద్దు, మీలో ఎవడైనా వచ్చి నన్ను ఓడిస్తే ఇశ్రాయేలు మేమందరము ఫిలిష్తీయులమైన మేమందరము మీకు బానిసలు అయిపోతాం, పన్ను కడతాం. నేను ఓడిస్తే మీరందరూ మాకు బానిసలుగా ఉండండి, సవాల్. సౌలు రాజు మొదలుకొని ప్రతి యోధుడి వరకు అందరూ వణికిపోయారటండి. అతను చూసి ఎవరు ధైర్యం చేయలేదండి. ఈ గొర్రెలు కాసుకున్న కుర్రోడు దావీదు వాళ్ళ అన్నల క్షేమం తెలుసుకుంటే వెళ్ళాడండి యుద్ధం జరుగుతున్న స్థలానికి. వెళ్ళిన తర్వాత వాడు మాట్లాడుతూ విన్నాడటండి, అరే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవముగల దేవుడు అని యెహోవా సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు అని చెప్పేసి 2-3 సార్లు 2-3 చోట్ల అన్నాడండి. అన్న తర్వాత ఆయన చంపేస్తే చంపినోడికి ఏమిస్తారు అని చెప్పేసి అన్నాడట. ఈ వార్త రాజుగారికి తెలిసిందండి. ఒక అతను కుర్రోడు ఇతను చంపేస్తే నాకేమిస్తారంటున్నాడు అని చెప్పేసి అంటే రప్పించండి అన్న. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు మాట్లాడాడు, సౌలు రాజు మాట్లాడాడండి, ఈయన మాట్లాడాడండి. మరి నువ్వు చిన్నపిల్లాడివి, అతనేమో చిన్నప్పటి నుంచి ప్రావీణ్యం కలిగినాడు, నువ్వు అతన్ని ఎలా చంపుతావంటే, నేను గొర్రెలు కాసుకునేవాడిని, సింహం వస్తే దాన్ని చంపేశాను, ఎలుగుబంటి వస్తే దాన్ని చంపేశాను. ఏ దేవుడైతే సింహాన్ని చంపడానికి ఎలుగుబంటిని చంపడానికి నాకు సహాయం చేశాడో ఆ దేవుడే ఈ ఫిలిష్తీయుని, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని చంపడానికి నాకు సహాయం చేస్తాడు అన్నాడు. అయితే నువ్వు వెళ్ళాను. గొలియాతు దావీదు ఏం పట్టుకొచ్చాడు గొలియాతుని చంపడానికి? నువ్వు చెప్పు సార్. అమ్మా, స్టోన్స్. వెరీ గుడ్, అంతే. హిందీలో ఏమంటారు స్టోన్ని? పత్తర్. నాకు ఆ ముక్క తెలియదయ్యా. ఓకే. అప్పుడు ఒడిసీలు తీసుకెళ్ళాడటండి. అంటే యాక్చువల్గా ఒడిసీలు కూడా తెలియదు పాపం పిల్లలకి, మనకే తెలియదండి, మనం వాడే వస్తువు కాదు. ఒడిసీలు తీసుకుని 5 రాళ్ళు తీసుకున్నాడటండి, జేబులు పెట్టుకున్నాడండి, అంటే సంచిలో పెట్టుకున్నాడు. ఒకటి తీసుకున్నాడు, ఒడిసీల్లో పెట్టాడు, కాండిడేట్ సరిగ్గా వెళ్ళి మొత్తం అంతా కవచమేనండి. ఎక్కడో ఒక్క చోట ఖాళీ ఉందండి, ఇక్కడ ఖాళీ ఉందండి. ఆ రాయి వెళ్ళి అక్కడ తగిలి లోనికి వెళ్ళిపోయిందటండి, అంటే బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందండి. మనిషి బతుకుతాడండి, బ్రెయిన్లోకి వెళ్ళిపోతే బతుకుతాడా? అంటే బోర్లు పడి చచ్చిపోయాడటండి. వెలికిలు పడిపోయాడు ఏమనుకున్నాను నేను, కాదు బోర్లు పడ్డాడటండి. అప్పుడు దావీదు అనే చిన్నపిల్లోడు వెళ్ళి ఆ డెడ్ బాడీ మీద నిలబడి ఆడి కట్టుకాయ తీసి ఆడి తలకాయ తీసాడటండి. అప్పుడు దావీదు గురించి ఎంతమందికి తెలిసి ఉంటుందండి? అప్పుడు దాను అంటే ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఏం బెయేర్షెబా ఉంటుందండి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు తెలిసిపోయాడండి. యోధా గోత్రుడట, యెషీ కుమారుడట, దావీదట గొలియాతుని చంపేశాడు అని చెప్పేశాడు. మొత్తం దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తెలిసిపోయింది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ, స్త్రీలందరూ ఓ పాట పాడారటండి.
ఏమని పాడారండి ఇప్పుడు చెప్పు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడారటండి. అప్పుడు సౌలు ఆ పాట విన్నాడండి. నేనేమో 1000 మందిని చంపానా, ఆడేమో దావీదేమో 10,000 మందిని చంపాడా, అతన్నే ఎక్కువ ఘనపరుస్తున్నారు, నన్ను తగ్గించారు అని చెప్పేసి అని అప్పుడు ఆయనకి అసూయ కలిగిందటండి. అసూయ అనలేదని అక్కడేదో పదం వాడాడండి. ఆ విషపు చూపు చూపే నువ్వు చూచాను అంటే విషపు చూపు అన్నాడండి. అక్కడ స్టార్ట్ అయిందండి. ఈ అసూయ అనేది అక్కడి నుంచి అది ద్వేషంగా మారిందండి, కలహంగా మారిందండి. చంపడానికి చేసిన ప్రయత్నాలు ఇన్ని కాదండి, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడండి. ఇక్కడ మీరు ఎవరైనా ఒక అత్తగారికి కోళ్ళకి కలహం ఉంటే స్టార్టింగ్ ఏదండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? అలా కాదు, ఆ అసూయ రావటానికి, మీ ఇద్దరి మధ్యన కలహం రావటానికి కారణం ఏంటి అంటున్నానండి. మీకు వాళ్ళకి చెప్పమానండి, ఆధిపత్యం అంట వాళ్ళకి చెప్పమానండి. ఎవరైనా చెప్తేనే ధైర్యం అంటే చెప్పమానండి. మా అత్తగారు నాకు ఇదిగో ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అని చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చండి. మా తోడుకోళ్ళకి నాకు ఇక్కడ వచ్చింది సమస్య అని చెప్పండి. మా ఆయనకి నాకు ఇక్కడ ప్రారంభమైంది కలహం అని చెప్పండి. మా చెల్లికి నాకు ఇక్కడ సమస్య ప్రారంభమైందని చెప్పండి. మా అన్నయ్యకి మా తమ్ముడికి నాకు మా తమ్ముడికి ఇక్కడ సమస్య స్టార్ట్ అయిందని చెప్పండి. ప్రతి సమస్యకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుందండి. మీరు ఆలోచించుకోండి. మా అత్తగారికి నాకు ఎక్కడొచ్చింది సమస్య అని ఆలోచించండి. మా కోళ్ళకి నాకు ఎక్కడొచ్చింది సమస్య అని ఆలోచించండి. ఎక్కడో ఒక చోట ఉంటుందండి. వీళ్ళిద్దరి సమస్యకి ఒక చోటు ఉందండి. అదేంటంటే దావీదు ఓకే పైన రాయాలండి. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడారండి. అక్కడ స్టార్ట్ అయిందండి. ఇది అంటే గొలియాతును చంపటమేమో 1 సమూయేలు 17వ అధ్యాయం ఉంటుందండి. ఈ పాట పాడటమేమో 18 అధ్యాయాలు ఉంటుందండి. 18వ అధ్యాయం 6-9 వచనాలు. దావీదు ఫిలిష్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేల్ ఊళ్ళన్నింటిలో నుండి తంబురలతోనూ సంభ్రమలతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాట సౌలులకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదుకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు మీద విషపు చూపు నిలిపెను అంటే విషపు చూపు అంటే విషపు చూపు అంటే ఏంటండి? విషపు చూపు అంటే ఏంటండి అమ్మా? సహించలేకపోవటం. అప్పుడు ఇంకేమంటారండి? సహించలేకపోవడం ఇంకో పదం ఏమో వాడతారండి, అసూయ అంటారండి. ఇంకేమంటానండి? ఈర్ష్య అంటానండి. ఇంకేమంటానండి అండి? కుళ్ళు అంటారండి. ఇంకేమంటానండి? ఓర్వలేనితనం.
ఇంకేమంటానండి? అమ్మా, ద్వేషం వేరండి. ఆ చుప్పనెత్తనం, మరీ చుప్పనెత్తుడు ఈయన. చుప్పనాతితనం అంటే మనం వాడం. మా చిన్నప్పుడు వాడేవాడు ఈ పదాన్ని. మా చిన్నతనంలో ఈ పదం వాడేవాళ్ళం. అసలు మీరు వినుండ్రండి ఈ పదాన్ని, చుప్పనాతితనం. ఇవన్నీ పర్యాయ పదాలండి. అంటే సౌలు విషయంలో ఈ పదం వాడారు. యోసేపు అన్నల విషయంలో ఈ పదం వాడారు. రాహేలు విషయంలో ఈ పదం వాడారు. యేసుప్రభువును అప్పగించిన యోధమత నాయకుల విషయంలో ఈ పదం వాడారు. అలాగండి. ఈ పదం మొదటి అదే రోమపత్రిక 1వ అధ్యాయంలో ఈ 2 పదాలు వాడారు. అలాగండి. ఓకే. మన ప్రపంచంలో ఏ దేశంలో ఈ అసూయ అనేది ఏ దేశంలో ఎక్కువ ఉంటుందండి? మేషాన్ని అడుగుదాం. మొత్తం ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అసూయ అనేది ఎక్కువ ఉంటుందండి అండి? థ్యాంక్ యూ సార్. నాకు తెలియదంటారేమో అనుకున్నానండి నేను. మన దేశంలోనండి. మనంత అసూయ పనులు ఎక్కడ ఉండరండి. అన్నిటికీ అసూయేనండి. ఒకళ్ళు ఒక సెల్లు కట్టుకున్నాడంటే అసూయ పడిపోతాం, ఒకటి టీవీ కొనుక్కుంటే అసూయ పడిపోతాం, ఒకళ్ళు మోటార్ సైకిల్ కొనుక్కుంటే అసూయ పడిపోతాం, ఒక అబ్బాయికి మెడిసిన్ వచ్చిండేది అసూయ పడిపోతాం, ఒకళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందంటే అసూయ అలాగే అన్నిటికీ అసూయ పట్టమనండి. తగ్గిందామండి. అసూయ పడితే ఎవరికైనా నష్టమండి. నేను అసూయ పడుతున్నాను మన శ్రీను చూసి. నాకు నష్టమా శ్రీనుకి నష్టమా? నాకే నష్టమండి. అసూయ పడేవాడు కుళ్ళిపోతాడండి. నిజం బ్రదరు, మన దేశంలోనేనండి. దీనికి కారణం అవిద్య అనండి, దీనికి కారణం మన లేమనండి, లేకపోతే మన 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 సంస్కృతి అనండి. ఎక్కువ అసూయ మన దేశంలోనేనండి, మనకేనండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నాకు ఉందా అసూయ అని అనుకోండి. ఉందంటే దిద్దుకోండి, లేదనుకుంటే దేవుని స్తోత్రం అనండి. ఒకసారి ప్రసంగంలో చెప్పానండి నేను. సహదేవుడి గారు ఉన్నాడండి, జీవన్ గారు ఉన్నాడు. సహదేవుడి గారు కాడు కొనుక్కున్నాడు, నాకు అసూయ ఉంటుందండి. ఇప్పుడు జీవన్ గారు కొనుక్కుని మా బామ్మద్ది అండి జీవన్ గారు కొనుక్కుంటే నేను అసూయ పడాలని అందరూ పళ్ళు నవ్వేశారండి. అంటే ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే మనకు అసూయ వస్తుందండి. ఎవరైనా శుభ్రంగా ఉంటే అసూయ. ఎవరైనా తిండి తిన్నా మనం వారం లేమండి. ఎవరు తినకపోయినా వారం లేమండి. ఆవిడ తింటే అసలు అంటామండి. తిన్నా ఇబ్బంది, తినకపోయినా ఇబ్బంది. మరి ఏం చేస్తే వాడు సహిస్తానో తెలియదండి. ఇది కారణం అంటే ఇద్దరి సమస్యకు కారణం. అంటే మీలో ఎవరికైనా పడకపోతే ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే. ఈ అసూయ చెందిన తర్వాత ఆయన చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడండి ఆయన. ఎవరు? సౌలు. చాలా ప్రయత్నాలండి. ఒక ప్రయత్నం సైన్యం చెప్పాడండి అని చంపేయండి అని. ఓ ప్రయత్నం కొడుక్కి చెప్పాడండి అని చంపేయమని. ఓ ప్రయత్నం ఫిలిస్తీన్లో 100 మందిని కానీ చంపగలిగితే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అన్నాడండి. అంటే ఎందుకని ఉంటాడండి? కూతురినిచ్చి పెళ్లి చేద్దామనా? ఎందుకని ఉంటాడండి? ఆ 100 మందిని చంపడానికి వెళితే ఆ 100 మంది ఫిలిస్తీన్లను చంపేస్తారు, పేడ వదిలిపోద్ది అనుకున్నాడు అనమాట అండి. ఈ 200 మంది చంపుకొచ్చేసాడండి. ఆయన 100 మందిని టార్గెట్ చేస్తే ఈయన 200 మంది చంపేసి, ఇదిగో నేను రెడీ నీ కూతురిని పెళ్లి చేసుకుంటాకి అని చెప్పేసి అన్నాడు.
అంచేత ఆయన చేయని ప్రయత్నాలు లేవండి. కుట్ర చేశాడండి, అబద్ధాలు ఆడాడండి, మోసం చేశాడండి, యుక్తిగా ప్రవర్తించాడండి. అంటే అసూయపరుడు చేయవలసిన పనులన్నీ చేశాడండి. మరి ఇవన్నీ అలా తట్టుకుని వస్తున్నాడు ఈయన. దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడండి. అందుకు ఇవన్నీ తట్టుకుని రాగలిగాడండి. పెళ్లి చేసిన తర్వాత సౌలు చంపేయడానికి ప్రయత్నం చేశాడండి. చేస్తే ఆయన అంటే యాక్చువల్గా ఈయన మీదకేమో సౌలు మీదకి దేవుడు దురాత్మను పంపిస్తున్నాడండి. దావీదేమో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ పొందాడండి. ఈ దురాత్మ వచ్చినప్పుడల్లా వికృతంగా ప్రవర్తిస్తాడనమాట అండి. అప్పుడు దావీదు వచ్చి వీణ వాయిస్తే అప్పుడు ఈయనకి ఉపశమనం కలుగుద్ది. అంటే ఆ దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఆయనకి మళ్ళీ ఉపశమనం కలగటం జరుగుతుంది. అంచేత దావీదు మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అతను. అలా ఒకసారి అది వదిలేసిన తర్వాత ఆయన చేతితో ఈట పట్టుకున్నాడు, దావీదుని కొట్టాడండి. అంటే ఈట విసిరాడండి. అంటే ఆయన ఏం కోరుకున్నాడంటే ఈట వెళ్ళి ఆయన గుండెల్లో దిగి గోళ్ళ దిగిపోయి ఇతను ఏలాడాలన్నమాట అండి. దావీదు అంత ప్లాన్ చేశాడండి. దేవుని కృప చేత దావీదు తప్పించుకుని పారిపోయాడండి. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే భార్య దగ్గరికి వెళ్ళాడండి. మీకాలో భార్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు భార్య అంది, నువ్వు ఎక్కడుంటే మా నాన్న నిన్ను చంపేస్తాడు, నువ్వు వెంటనే వెళ్ళిపో అని చెప్పేసి అని కిటికీ గుండా పంపించేసింది, బయటకు పంపించేసింది. 19 అధ్యాయాలు ఆ విషయం ఉంటుందండి. పంపించేసి ఇంట్లో మంచం మీద ఒక విగ్రహం బొమ్మ పెట్టి దుప్పటి కప్పేసి తల దగ్గర గుర్రు బొచ్చి పెట్టిందటండి. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, ఈ దావీదు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, వాడిని పట్టుకురండి అని చెప్పేసి అన్నాడు. వెళ్ళి దావీదుని తీసుకురమ్మన్నాను రాజుగారు అని చెప్పేసాను. ఆయన సిక్ అయ్యాడు, బలహీనం ఉన్నాడు, అందుకో మంచం పడుకున్నాడు అన్నాడు. ఇలా చూశారండి, ఈ మంచం మీద ఎవరు పడుకున్నట్టుంది. అంటే ఎంత చేసి గృహ విగ్రహం పెట్టిందండి. ఆ తల దగ్గరేమో మేకపోచ్చి పెట్టిందటండి. అప్పుడు వెళ్ళి చెప్పారట, ఆయన సిక్కాడు, అనారోగ్యంగా ఉన్నాడు, పడుకున్నాడు అని. ఆ మంచంతో పట్టుకొచ్చేయండి, నేను చంపేస్తానండి. సరే మంచంతో తీసుకెళ్ళిపోవడానికి వచ్చారండి సైనికులు. చూస్తే బొమ్మ, అతను లేడు, బొమ్మ పెట్టింది మీ కూతురు అని చెప్పేసాడు. అప్పుడు తండ్రి వచ్చాడండి, ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తామన్నాడు. అంటే ఇప్పుడు అల్లుడిని చంపేయాలని ఎవడని అనుకుంటాడండి? అల్లుడిని చంపేయాలనుకుంటే ఎంత దౌర్భాగ్యుడండి వాడు. అల్లుడిని ఎవడని చంపుకుంటాడండి? ఇతను కొడుకుని చంపేయడానికి ట్రై చేస్తున్నాడు, అల్లుడిని చంపేయడానికి ట్రై చేస్తున్నాడండి. మరి ఏం కావాలండి వీడికి? కొడుకు అక్కర్లేదు, అల్లుడు అక్కర్లేదు, మరి ఏం కావాలేదు? రాజ్యం కావాలండి. ఇశ్రాయేల్ రాజ్యం ఎవరికి ఉంటుందండి? ఇశ్రాయేల్ రాజ్యం ఎవరికి ఉంటుంది? ఎవరిదో ఉంది? ఎవరన్నా మాట్లాడండి. ఇశ్రాయేల్ రాజ్యం ఎవరిదో ఉంది? దేవుడు ఎవరికి ఇస్తే వారిదో ఉంది. ఇక్కడ ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? దేవుడు దావీదుకి ఇవ్వాలనుకున్నాడండి. సౌలు ఎవరికి నాకు ఉంచుకోవాలనుకున్నాడండి. ఎవడన్నా ఉంచుకోగలండి దేవుని రాజ్యాన్ని? దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళకే. కానీ ఆ ముక్క వాడికి అర్థం కాలేదండి, ఆ సౌలుకి అర్థం కాలేదండి. దాని కొరకు ఈ బాధలన్నీనండి. అల్లుడిని చంపుకుని ఎవరు కూతుర్ని విధానాలు చేయరండి, ఎంతో దౌర్భాగ్యుడైతే తప్ప, ఇంత దౌర్భాగ్యుడైతే తప్ప. అప్పుడు ఆ అమ్మాయి పంపించేస్తే అక్కడి నుంచి పారిపోయాడండి. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు అంటే మొట్టమొదటి వెళ్ళిపోయింది రామాకి వెళ్ళాడండి. దావీదు పారిపోయిన ప్రదేశములు, ఒకటి రామా, అంటే నేను యాక్చువల్గా నేను చాలా వెళ్ళిపోయానండి, సమయం అయిపోయింది, నేను రాయలేదండి, టైం అయిపోయింది.
రామాకి వెళ్ళాడు. రామాకి ఎందుకు వెళ్ళాడంటే 19వ అధ్యాయంలో 18వ వచనంలో రామాకి వెళ్ళినట్టు ఉంది. 19, 18. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి, రామాలో మొదటేమో అతను ఈటి విసిరినప్పుడేమో ఎక్కడికి వెళ్ళిపోయాడండి. 19వ అధ్యాయంలో దావీదుని చంపడానికి సౌలు ఈటి విసిరాడు. దావీదు తప్పించుకోండి ఎక్కడికి వెళ్ళాడండి? భార్య దగ్గరికి వెళ్ళాడండి. ఎవరైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఎవరితో చెప్పుకుంటారండి? ఒక వ్యక్తి కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారమ్మా? భార్య దగ్గరికి వెళ్తానండి. భార్య ఏం చేయాలండి? ఓదార్చాలండి, ఆదరించాలండి, ధైర్యపరచాలండి. అలా కూర్చోబెట్టుకుని ఏం పర్లేదండి, ధైర్యంగా ఉండండి అనాలండి. అప్పుడు కానీ అతన్ని ఓదార్చకపోతే అతను చాలా హర్ట్ అవుతాడండి. చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడండి. జాగ్రత్త. భర్తను ఆదరించవలసిన బాధ్యత భార్యదే, ఇంకెవరిది కాదు. మీరు కూతుర్ని పెంచేటప్పుడు ఈవేళ కాదు రేపైనా నువ్వు ఇంకొకరి ఇంటికి వెళ్తావు, ఇంకొక వ్యక్తికి నువ్వు భార్య అవుతావు. అతన్ని ఓదార్చాలి, అతన్ని ఆదరించాలి, అతనికి భోజనం పెట్టాలి, అతనికి వంట చేసి పెట్టాలి. అవి చెప్పండి. ప్రతి తల్లి ఆ విషయాన్ని మీ కూతురికి చెప్పండి. అవి లేని కూతురు సుఖంగా బ్రతకదు. అవి లేని కూతురుని చేసుకునేటప్పుడు సుఖపడ్డావు. ప్రస్తుతం భయంకరమైన తారాన్ని మనం తయారు చేస్తున్నాం. తప్పండి అది. ఓకే, మొదటేమో భార్య దగ్గరికి వెళ్ళాడండి. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఈయనవునండి, ఆయన ప్రవక్త, దీర్ఘదర్శి, దావీదును అభిషేకించినోడు, దావీదుకి తెలిసిన ఓ పెద్ద మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి సౌలు చేస్తున్న సంగతులన్నీ చెప్పాడండి. సౌలు ఎలా చేశాడు, ఎలా చేశాడు, ఎలా చేశాడు, ఎలా చేశాడు అని మొత్తం లిస్ట్ చెప్పాడండి. సమూయేలు కూడా సౌలును తన చంపేస్తాడు భయపడుతున్నాడండి. భయపడి ఓ చోట ఎక్కడో రామాలో తన స్వ స్థలంలో ఉన్నాడండి. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళారండి. నాయోతు వెళ్ళారండి. నాయోతు అనే చోటుకు వెళ్ళారండి. 19వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఆ మాట ఉందండి. దావీదు సమూయేలు కలిసి నాయోతునకు వచ్చిరి. నాయోతు ఇప్పుడు రాజుగారికి తెలిసిందండి. దావీదు సమూయేలు కలుసుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి నాయోతుకి వెళ్ళారు. అప్పుడు సైనికులు పంపించాడండి. నాయోతుకి వెళ్ళండి, దావీదుని సమూయేలు పట్టుకురండి పంపించాడండి. ఈ సైనికులు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు తెలియకూడదు. ఓకే, వాళ్ళు పరిశుద్ధాన్ని పొంది సైనికులు భాషలో మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రవచిస్తున్నారటండి. వాళ్ళు రాలేదని ఇంకో బ్యాచ్ సైనికులు పంపించాడండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ ప్రవచిస్తున్నారండి. ఆ తర్వాత 3వ బ్యాచ్ని పంపించాడండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రవచిస్తున్నారండి. సరే, తానే వెళ్ళాడండి. తాను వెళ్తే వెళ్ళండి, అతను ప్రవచించడం మొదలు పెట్టాడండి. అప్పుడు సామెత వచ్చింది. అక్కడే సమూయేలు ఉన్నాడండి, అక్కడే దావీదు ఉన్నాడండి. అతను అక్కడ ఉండి వాళ్ళని బంధించలేదు, అతను ప్రవచిస్తున్నాడండి. అప్పుడు ఏదో సామెత పుట్టిందట, ఆ సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత వచ్చిందట. ఆ విధంగా ప్రయత్నం చేసిన ఆయన వాళ్ళని బంధించలేకపోయాడండి. అప్పుడు మూడవది ఏసెలు అనే చోటుకు వెళ్ళాడండి. ఏసెలు అను బండ, ఏసెలు అను
ఏసెలు అనే బండ దగ్గరికి వెళ్ళాడండి. ఆ ఏసెలు అనే బండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా యోనాతాను కలుసుకుని యోనాతానును కలుసుకుని వారు నిబంధన చేసుకున్నారండి. వారు నిబంధన చేసుకునేది ఇక్కడ విచిత్రం ఏమిటంటే సౌలేమో దావీదును ద్వేషిస్తాడు. దావీదు భార్య మేకాలేమో దావీదును ప్రేమిస్తుంది. సౌలేమో దావీదును ద్వేషిస్తాడు. సౌలు కుమారుడు యోనాతాను దావీదును ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడండి? ఆ ప్రాణం ఇచ్చి అంత ప్రేమిస్తాడండి. ఇంకెంత ప్రేమిస్తాడండి? ఒక స్త్రీ ఒక పురుషుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటుందో అంత ప్రేమ కలిగి ఉంటాడటండి. అందుకే ఆయన చనిపోయినప్పుడు దావీదు కీర్తన రచించి ఒక స్త్రీలు చూపించే ప్రేమ అంత ప్రేమ నా పట్ల నువ్వు చూపించావు అంటాడండి. వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ అండి. అంటే మేకాలకు అభిమానాన్ని కలిగించింది ఎవరండి? దేవుడండి. యోనాతానుకు ప్రేమ కలిగించి యోనాతానుకులో ప్రేమ పుట్టించింది ఎవరండి? దేవుడండి. అలాగండి నిబంధన చేసుకున్నారండి. ఆ తర్వాత నోబు అనే చోటకు వచ్చాడండి. నోబు 21వ అధ్యాయంలో 1వ వచనం. నోబు అంటే ఇశ్రాయేలీల్లో లేవీలు నివసించే ఒక ప్రాంతం. ఆ నోబులో సాక్షిగుడారం ఉంది, మందసం ఉంది. అక్కడికి వెళ్ళాడండి. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు నోబు వెళ్ళారండి. నోబు వెళ్ళిన తర్వాత అహీమేలెకు యాజకుడు ఉన్నాడు. అహీమేలెకు దగ్గరకు వచ్చి తింటాకి ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే ఉంది, కానీ మరి పరిశుద్ధులు మాత్రమే తినాలి, ఒకవేళ మీరు పరిశుద్ధంగా ఉంటే తినొచ్చు అని చెప్పి మేము పరిశుద్ధంగా ఉన్నామని చెప్పేసాను. అప్పుడు భోజనం ఇచ్చాడండి. యాజకులు భోంచేసే భోజనం తిన్నారన్నటువంటి ఇక్కడేనండి. యేసుప్రభు అంటారు కదా, యాజకులు మాత్రమే తినే భోజనం మరి దావీదు కూడా తిన్నాడు, దావీదు దేవుని చేత అంగీకరించబడ్డాడు అని చెప్పేసి యేసుప్రభు అంటారు. ఈ సంఘటనేనండి. మత్తయి 12వ అధ్యాయంలో వెన్నులు తుంచి తిన్నారేంటి అని చెప్పేసి అంటే అప్పుడు యేసుప్రభు ఈ సంగతి చెప్పారన్నమాట అండి. ఓకే, నేను ఓ పని మీద వెళ్తున్నాను, నాకు ఇక్కడ ఏమన్నా ఆయుధాలు ఏమైనా ఉన్నాయంటే, నువ్వు గొలియాతుని చంపినప్పుడు గొలియాతు దగ్గర నుంచి కట్టుకొని తీసుకొచ్చారు కదా, ఆ గొలియాతు కట్టుకొని ఇక్కడ ఉంది అన్నాడండి. ఇంకా అంతకంటే గొప్పదేముందని ఆ కట్టుకొని తీసుకున్నాడండి. అప్పుడు నేను వెళ్ళే పని జరుగుద్దా లేదా మా కొరకు విచారణ చేయమని చెప్పేసి అంటే ఎవరండి అహీమేలకు విచారణ చేశాడు. నువ్వు వెళ్ళని దేవుడు చెప్పుంటాడు, అది ఇక్కడ రాయలేదు, తర్వాత మాటల్లో ఉంటుంది. అప్పుడు కట్టుకొని తీసుకుని ఆయనతో పాటు ఉన్నవాళ్ళు అక్కడి నుంచి పారిపోయారండి. దోయేగు అనే ఒకడు ఉన్నాడు, వాడు చూశాడండి సంగతిని. వాడు ఎదోమీయుడు, సౌలు యొక్క పశువుల కాపర్ల మీద అధికారి. వాడు దోయేగు అనేవాడు చూశాడండి. అది అయిపోయింది. దావీదు అతను చూశాడు, దావీదు చూశాడు, అది అక్కడికి అయిపోయింది. తర్వాత వాడు సౌలుకి చెప్తాడు ఈ సంగతిని, అది తర్వాత ఆలోచన. అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. అక్కడి నుంచి వెళ్ళిపోయి లేకపోతే ఇక్కడ యాజకుడైన అహీమేలెకును కలుసుకున్నాడు.
సముఖపు రొట్టెలు తిన్నారు. గొల్లియాతు ఖడ్గం తీసుకున్నారు. గొల్లియాతు ఖడ్గం తీసుకున్నారు. దీనిని దోయాగు అనువాడు చూశాడు. ఓకే. నోబు ఐదు. ఇదంతా అయిన తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి అని, అంటే ప్రారంభంలో, అంటే ఆయన పారిపోయిన ప్రారంభంలో గాతుకు వచ్చాడండి. ఇక్కడ ఉంటుంది గాతుకు వెళ్ళాడండి. ఫిలిస్తీన్ల దేశంలో గాతు ఫిలిస్తీన్ల దేశం 20:10. 20:10లో, సారీ 20 కాదు, 21:10, సారీ 21:10లో అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. గాతు రాజు ఆకీషు. అప్పుడు వాళ్ళందరూ తెలుసండి, దావీదు తెలుసు, ఎందుకంటే ముందు గొలియాతును చంపేశాడు కాబట్టి దావీదు తెలుసండి. అప్పుడు దావీదును పట్టుకుని రాజు దగ్గర తీసుకెళ్ళారండి. దావీదు ఏం చేశాడండి అప్పుడు? చెప్పండమ్మా, ఏం చేశాడమ్మా? దావీదు ఏం చేశాడమ్మా? వెర్రోళ్ళ ప్రవర్తించాడండి. అంటే పిచ్చోళ్ళ ప్రవర్తించాడండి. ఎలా ఏం చేస్తాడండి పిచ్చోడు? సొంగ ఉమ్ము గడ్డ మీద కారేటట్టు ఏదో తీసుకుని గోళ్ళ మీద గీతలు గీసేటట్టు, చూపులు వేరే వంకరగా చూపు చూసేటట్టుగా వేరేలా ప్రవర్తించాడండి. అప్పుడు గాతురాజు ఇది నిజంగా వెర్రాడా లేకపోతే వేషం వేస్తున్నాడా గ్రహించలేకపోయాడండి. అంటే అంత యాక్టర్ అన్నమాట అండి ఆయన, అంత యాక్టర్ అన్నమాట అండి. చూసి ఈ వెర్రోడిని ఎందుకు తీసుకొచ్చాను నా దగ్గరికి? అసలు రాజుగారి సన్నిధిలో వెర్రోడు ఉండొచ్చా? బయట తీసుకుపోండి అన్నాడండి. అంత గొప్పగా నటించాడండి. అంటే తన ప్రాణాన్ని తప్పించుకున్నాడండి. లేకపోతే చంపేస్తారండి. ఎందుకు చంపేస్తారండి? అంతకుముందే గొలియాతును చంపేశాడండి దావీదు. అంతకుముందే గొలియాతును చంపేశాడండి. అంటే చంపేస్తారండి. ఇప్పుడు ఏమనుకున్నారంటే, గొలియాతును చంపినప్పుడు వీడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఈ మధ్య ఏదో జరిగి ఉంటుంది, తలకేదో దెబ్బ తగిలి ఉంటుంది, పిచ్చోడు అయిపోయి ఉంటాడు అనుకున్నారనమాట. అనుకుని బయటకు పట్టుకున్నాడు.